హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగుదేశం నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు చేస్తున్న ఆకృత్యాలు, వాళ్ళు చేస్తున్న నేరాలు, ఘోరాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రాష్ట్ర ప్రజలందరూ ముక్కున వేలేసుకొని ఏంట్రా ఇది మరీ ఇంత దారుణమా అనుకునేలాగా అసలు ఆ ఆకృత్యాలకు అంతే లేకుండా పోతుందండి. తిరుమల వెంకటేశ్వర స్వామి సాక్షిగా తిరుపతిలో జరుగుతున్న ఈ రాక్షస క్రీడ ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. ఎందుకు ఈ ప్రభుత్వానికి మనం ఓటేసాము అని. ఒక రిటైర్డ్ ఆర్డీఓపై, వారి కుటుంబంపై, అక్కడ ఒక ఎమ్మెల్యే ఏదో చేస్తున్నాడన్న వార్త ఇప్పుడు దావానలంలా వ్యాపిస్తుంది. రాష్ట్రం మొత్తం ఆల్రెడీ తెలిసిపోయింది. రిటైర్డ్ ఆర్డీఓ ద్వారకనాథ్ రెడ్డి గారు మరియు వారి సతీమణి వనజాక్షి గారు తిరుపతి రూరల్ మండలం అవిలాలకు సమీపంలో 2002లో, ఇప్పుడు కాదండి 24 సంవత్సరాల క్రితం 2002లో ఒక 3.17 ఎకరాల ఒక సైట్ని వాళ్ళు కొనుగోలు చేశారు. సో ఇప్పుడు అక్కడ లోకల్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆ భూమి విలువ 100 కోట్లకు పైన ఉంటుంది. టీడీపీ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు ఆ భూమిని ఆక్యుపై చేసి దాని ముందు ఉన్న కొంత గవర్నమెంట్ స్థలాన్ని దాన్ని కూడా ఆక్యుపై చేసి అక్కడ ఆ భూమి చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టారు అన్నది ఇప్పుడు ఆరోపణ. అండ్ దాని గురించి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు ధర్నా చేసి ఆ భూమిని ఆ వృద్ధ దంపతులకు తిరిగి ఇవ్వాలని చెప్పేసి వారు అక్కడ ఉన్న ఎమ్మెల్యేపై ఒత్తిడి తీసుకురావడం జరిగింది. అలాగే కాంగ్రెస్ చంద్రగిరి ఇన్ఛార్జ్ లోకేష్ రెడ్డి గారు కూడా వారు ఆ దంపతులను ఇబ్బంది పెట్టొద్దు, వారికి ఆ భూమిని తిరిగి ఇవ్వండి అని చెప్పేసి పులివర్తి నాని గారికి చెప్పడం జరిగింది. వారు కూడా నిరసన ప్రదర్శించారు. ఇక్కడే అసలు విషయం బయటపడింది. ఎప్పుడైతే నిరసన చేశారో అప్పుడు వెంటనే పులివర్తి నాని గారు చంద్రగిరి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ లోకేష్ రెడ్డి గారికి ఫోన్ చేశారు. వారిద్దరి మధ్య జరుగుతున్న సంభాషణ ఇప్పుడు లీక్ అయింది. ఒక్కసారి వారిద్దరి మధ్య ఎటువంటి సంభాషణ జరిగిందో వినండి. దయచేసి మహిళలు ఈ వీడియో చూస్తుంటే ఇక్కడితో ఆపేయండి. మగవారు మీ పిల్లల ముందు వీడియో చూస్తుంటే మాత్రం దయచేసి ఈ వీడియో చూడకండి. కావాలంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మీరు వీడియోను చూడండి. ఆ మాటలు వినిపిస్తున్నందుకు మన ఛానల్ వీక్షించే మన ఆడియన్స్కి నేను క్షమాపణలు చెప్తున్నాను ముందుగా. కానీ ఒక్కొక్కసారి మనుషుల మనస్తత్వాలు, వాళ్ళ నిజస్వరూపాలు తెలియాలంటే మనం కొన్ని వినిపించక తప్పదు. ఒకసారి వారిద్దరి మధ్యలో జరుగుతున్న ఈ ఫోన్ సంభాషణను ఒకసారి వినండి. అలా వచ్చిన మా ఊర్లో పుట్టిన లంజా కొడుకు వాడెవడో వాడు ఎమ్మెల్యేగా లంజా కొడుకు ఊర్లో పుట్టినాడు వాడెవడో జడ్జి గాడు నా పేరు పెట్టిస్తాడు. రిటైర్డ్ జడ్జి వాడెవడో పరుంబోకు నా కొడుకు నన్ను చేసేదాన్ని నా మడ్డ గుచ్చేదానికి యోగ్యత లేకుండా వాడు ఇట్లాంటి పనులు చేస్తా ఉంటాడు. కూతుల్లో తిట్టాలా నా కొడుకుని? వాడు ధైర్యం ఉంటే నా కొడుకు నా మడ్డ నేరు తీరా గుడుస్తానని చెప్తే ఓకే. వాడెవడో చిట్టుబాబు ఎవడో రంగోడు ఎవడో లేదా వనజాక్షి ఎవరో వాళ్ళ కోసం నువ్వు నేను ఎందుకు మాట్లాడుకునేది? అసలు ఇంకా ఏజ్ వాళ్ళు ఏం మాట్లాడకూడదు, లేదు కంప్లైంట్ ఇచ్చేసుంటా. వాళ్ళు స్టేషన్ పిలిపికూడదనుంటా. ఇట్లా రికార్డింగ్ చేసుకో. చెప్తా హెల్ప్ చేయమంటా. ఖచ్చితంగా అది 50 కోట్లు, అది విత్తికి అమ్మితే కూడా 14 కోట్లు పోదు. అవునులేనా ఏమా నీకు చెప్పేది? అది కూడా కనుక్కుంటే 14 కోట్లు పోదు. 50 కోట్లు అని పెడితే నువ్వు దానికి వస్తాసంటే నిజం కనుక్కో లోకేష్. మనము ఈరోజు నాకేం కాదు లోకేష్. నేను తప్పు. ఒక్క నిమిషం పవన్ ట్రాఫిక్ క్లియర్ చేయమన్నా వాళ్ళు ఎందుకు అడ్డు ఉంచారు? ఏమో నేను చెప్పేది, నేనేం చెప్పేది ఆ పరిస్థితి ఎప్పుడు లేదు కాదు. ఆ ఫోన్ చేయాలి నువ్వు కాబట్టి, బ్రదర్ కాబట్టి నీకు ఫోన్ చేస్తా ఉంటా. నువ్వు కూడా అట్లా మా పెడితే దాన్ని రెక్టిఫై చేద్దాంలేనా? పని చేయి. టోటల్ దాని డీటెయిల్స్ నేను ఇప్పుడు నాకు పంపించినారు, నేను నీకు పంపిస్తాను. నువ్వు చదువు. చెవిరెడ్డి చేస్తాడు.
అవును వాడు ఇంకా నరకం చూపిస్తాను చూడు, నేను చెప్తాను. దీని వెనకాల ఎవడు ఉన్నాడు వాడికైతే నరకం చూపిస్తాను. నేను అది చూస్తాలేనా, ఒకసారి క్లియర్ చేసేద్దాంలేనా. ట్రీట్ చేయమ్మా అది. అట్లేనా, తప్పనిసరి నీకు నేను కూడా అది చూసి క్లియర్ చేయిస్తాలేనా మీకు. కొద్దిగా నా కొడుకు వాళ్ళ లంజా కొడుకు మా వాళ్ళ తల్లిని తిట్టకూడదు, కానీ నా కొడుకు వాడు ఇప్పుడు ఇంకా బాధలు పడి అనిపిస్తా ఉన్నాడు. ఇంకా అనిపిస్తాడు నాకు. వాడిని అయితే వదిలేదు ఉండదు నా కొడుకుని. ఇంకా ఈరోజు దొంగోట్ల కేసు ఓపెన్ చేస్తాను నా కొడుకుని. అదేలేనా చేసుకొని క్లియర్ చేసేద్దాంలేనా. నీ దగ్గర కూడా నేను కొట్లాడే ధైర్యం మన ఇద్దరికి ఉంది కాబట్టి నీకు ఫోన్ చేసి, నేను ఇంకెవరికి ఫోన్ చేయలే. అవును నీకు ఫోన్ చేసి నేను ఎవరికి చేయలే. తప్పనిసరి లేదులేనా, అది ఒకసారి డిస్కస్ చేసి క్లియర్ చేసేస్తాంలేనా. చేసేమ్మా ఇప్పుడు చేసేమ్మా. అట్లేనా, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం. మొదట పులివర్తి నాని గారు దారుణాతి దారుణంగా లకారాలతో తిట్టింది ఒక రిటైర్డ్ జడ్జు, సీనియర్ న్యాయవాది గుర్రప్ప నాయుడు గారిని. వారు ఆ వృద్ధ దంపతుల తరపున కోర్టులో కేసు వేశారంట. సో నన్ను ఇన్వాల్వ్ చేస్తున్నారు, ఆ భూమి విలువ ఎంత, 50 కోట్లు అది ఇది అంటారు, 14 కోట్లు కూడా చేయదు ఆ భూమి అంటే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఇక్కడ మనకు పూర్తిగా తెలియదు కాబట్టి మనం పులివర్తి నాని గారు చేశారా ఇంకొకరు చేశారా అనేది మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, కోర్టులు నిర్ణయిస్తాయి. కానీ ఆయన నోటిగుండానే అది 50 కోట్ల భూమి కాదు 14 కోట్లు, నువ్వు కూడా ఏంటి లోకేష్, నువ్వు కూడా వెళ్ళిపోయి 50 కోట్లు అని చెప్పేసి నువ్వు మాట్లాడకూడదు కదా, మన ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్ ఉంది కదా, నువ్వు ఎట్లా మాట్లాడతావు అంటే ఆయన లోకేష్ రెడ్డి అని ఆయన లేదు సర్ది చెప్తానులే, నేను ఏదో ఒకటి చేస్తానులే, నేను అది కాదు అని చెప్తాను, ఏదో ఒకటి చెప్తున్నాడు. ఒకటి సీనియర్ న్యాయవాది గుర్రప్ప నాయుడు గారిని దారుణాతి దారుణంగా తిట్టారు. 2 చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని లకారాలతో, వాళ్ళ ఇంట్లో వాళ్ళని లకారాలతో తిడుతూ ఆల్రెడీ వాడు ఇబ్బంది పడుతున్నాడు, దొంగ ఓట్ల కేసు ఒకటి బనాయించి వాడిని ఇంకా ఇబ్బంది పెడతాను, నేను వాడి అంతు చూస్తాను అన్నట్లు పులివర్తి నాని గారు మాట్లాడుతున్నారు. ఓకే, ఇది ప్రైవేట్ కాన్వర్సేషన్ కావచ్చు, కానీ ఎవరికి కూడా అన్యాయం జరగకూడదు అన్నదే మన భావన. ఇక్కడ ఒక వీడియో లేకపోతే ఆడియో ఏదో బయటకు వచ్చింది, దీనికి చంద్రబాబు నాయుడు గారు ఏమి సమాధానం చెప్తారు. ఇప్పుడు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను, వారి ఇంట్లో మహిళలను అంతగా దారుణంగా తిట్టారే, కనీసం స్పందనైనా ఉంటుందా నారా లోకేష్ దగ్గర లేకపోతే చంద్రబాబు దగ్గర నుంచి? ఏబిఎన్ ఆర్కే, we can comment by RK, we decide, no, we report, you decide అని మాట్లాడతాడే. ఇప్పుడు ఏదైనా యాక్షన్ తీసుకుంటారా? ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇటువంటి దందాలు జరుగుతున్నది స్వయంగా చంద్రబాబు నాయుడు సొంత ఊరు ఉన్న నియోజకవర్గంలో. పులివర్తి నాని గారు వరుసకు చంద్రబాబు గారికి బంధువు అవుతారంట, ఒకే సామాజిక వర్గం. తెలుగుదేశానికి సంబంధించిన కోనేటి ఆదిమూలం అనే ఎమ్మెల్యే ఏదో చేశాడు అని చెప్పేసి అతన్ని సస్పెండ్ చేశారని నేను కూడా విన్నాను. ఫస్ట్ పట్టించుకోలేదు, తర్వాత సస్పెండ్ చేశారు. ఇప్పుడు తన సామాజిక వర్గానికే చెందిన ఎమ్మెల్యే ఇటువంటి మాటలు మాట్లాడి అక్కడ భూమి కబ్జా చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అతనిపైన నామమాత్రపు చర్యలైనా ఉంటాయా? ఈనాడు పేపర్లో వస్తుందా? అసలు అసెంబ్లీలో ఎవరన్నారో ఎక్కడన్నారో అసలు రికార్డింగ్ లేదు, ఆధారాలు బయటికి రాలేదు. నన్ను దూషించారు, నా కుటుంబ సభ్యులను దూషించారు, నా భార్యను దూషించారు అని చెప్పేసి కన్నీటి పర్యంతమై ఏడ్చి ఇప్పటికీ కూడా ఆ విషయాన్ని 100 సార్లు నారా లోకేష్ గారు ప్రస్తావిస్తూ ఉంటారు. నా తల్లిని దూషించారని. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని సారీ అండి ఈ మాట మాట్లాడుతున్నందుకు, లంజా కొడక అని సంబోధించారు ఆ ఫోన్ కాన్వర్సేషన్లో పులివర్తి నాని గారు. అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి వాళ్ళ అమ్మను దూషించినట్లు కాదా లోకేష్ గారు? వాళ్ళని దూషించినట్టు కాదా? ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అధికార దర్పం అనేది కనిపిస్తుందండి. మేము అధికారంలో ఉన్నాం, మేము ఏదైనా చేయగలం, భూములు కబ్జా చేయగలం, లేకపోతే దొంగ కేసులు పెట్టించి అరెస్టు చేయించగలం, ఇంకా ఇబ్బంది పెట్టగలం,
వాళ్ళను మేము ఎంత దారుణంగా హింసించాలనో అంత దారుణంగా హింసించగలమని చెప్పేసి అధికారంలో ఉన్న ఒక టీడీపీ ఎమ్మెల్యే మాట్లాడుతున్న మాటలవి. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వమే పరిపాలన చేస్తుంది. పులివర్తి నాని పైన ఆ ల్యాండ్ ఆక్యుపై చేసుకోకపోయినా చేసుకుంటున్నారు అని ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడగలరా అండి? పోనీ మాట్లాడారే అనుకుందాం. కాంగ్రెస్ అతను కూడా ఒత్తాసు పలుకుతున్నాడని స్వయంగా పులివర్తి నానినే చెప్తున్నాడు. నువ్వెందుకు లోకేష్, నువ్వెందుకు వాళ్ళతో పాటు నువ్వు వెళ్ళావు, నేను 50 కోట్లు విలువ చేసే భూమిని కొట్టేసాను, అది 14 కోట్లే అది ఇది అంటున్నాడు. ఇప్పుడు పులివర్తి నాని గారు ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పదవిలో ఉన్న వ్యక్తి చేయాల్సిన పని ఏంటండి? వాళ్ళపైన కేసులు పెట్టాలి, లేదా కోర్టుకు పోవాలి. నా ప్రతిష్టకు, నా పరువుకు భంగం కలిగిస్తున్నారని ఏదో కేసులు వేయాలి. అంతే తప్ప ఫోన్లు చేసి లోకేష్ నువ్వు కూడా మాట్లాడేవంట, నువ్వు కూడా ఆ వార్తను బయట తిప్పుతున్నావంట, లేదు తీసేసి నువ్వు జాగ్రత్త పడు అని బెదిరింపు ధోరణిలో చెప్పడం దేనికి? అది కరెక్టా? అది ప్రజాస్వామ్య పద్ధతిలో చెప్పినట్ల? మీరే కింద కామెంట్ సెక్షన్ రాయండి. నారా లోకేష్ గారు స్పందిస్తారని నేను అనుకోను. కానీ ఇంకొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి, కొడాలి నాని గారి గురించో, పేర్ని నాని గారి గురించో, వల్లభనేని వంశీ గారి గురించో, లేకపోతే రోజా గారి గురించో ఎవరైనా మాట్లాడితే ఒకసారి ఈ రికార్డింగ్ వినిపించండి. పులివర్తి నాని గారు ఏం మాట్లాడారో ప్రపంచానికి తెలియజెప్పండి. ఇప్పుడు రూలింగ్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే పైన అతను ఏమీ చేయకోకుండా శుద్ధపూస అయితే అతనిపైన అవతల వాళ్ళు అకారణంగా నిందలు మోపే ఆస్కారం ఉందండి? ఏమీ చేయకుండానే కేసులు పెడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ తప్పు చేయకుండానే కేసులు పెడుతున్నారు. తప్పు చేయని టీడీపీ ఎమ్మెల్యేని తప్పు చేసినాడు అని అబద్ధపు ఆరోపణలు చేస్తే బతకనిస్తారా? ఒకసారి ఆలోచన చేయండి. సరే, పులివర్తి నాని తప్పు చేయలేదనే అనుకుందాం ఫర్ ఎ సెకండ్. వాళ్ళ మీద కేసులు వేయాలి కదా. కాంగ్రెస్ అతనికి ఫోన్ చేసి బెదిరిస్తున్నారా? నువ్వెందుకు మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడొద్దు, మనం ఫ్రెండ్సు, మన ఇద్దరం ఒకటే కదా అని. ఇది కరెక్టా? మీరే ఒకసారి ఆలోచించండి. ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి వీళ్ళు చేస్తున్న అక్రమాలు, ఆకృత్యాలు. వీళ్ళు చేస్తున్న పనులకు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి.